భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయాన్ని కలెక్టర్ జితేష్ ఎమ్మెల్యే సాయి వెంకటేశ్వర్లతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు చేరువలో ఉన్న సహకార బ్యాంక్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సహకార బ్యాంకును కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదేనని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్ రూపంలో సుమారు 1,00,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేసి సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ యొక్క మణుగూరు బ్రాంచి ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యంగా రైతాంగానికి అతి చేరువలో ఉన్నటువంటి ఈ సహకార సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగం మీద, అదేవిధంగా పాలకవర్గం మీద, అందులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల మీద ఉంది. గ్రామీణ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి బ్యాంకుగా ఈ సహకార వ్యవస్థలో ఈ బ్యాంకుని మనం ప్రారంభించుకోవటం, దీని ద్వారా గ్రామీణ ప్రాంత రైతాంగానికి వెసులుబాటు వచ్చింది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి సహాయపడేటట్టుగా, వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్యాంకు ద్వారా రుణం అందేటట్లుగా, ఆయన సొంతంగా నిలబడి వ్యవసాయం చేసే ధీమాని, భరోసాని ఈ బ్యాంకు కల్పించాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల కాలంలో సుమారు 1,00,000 కోట్లు రైతాంగానికి అనేక రూపాల్లో రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా ఉచిత విద్యుత్తు, అట్లాగనే బోనస్, అన్ని రకాలుగా ఎంతవరకు సహాయం చేయగలుగుతామో అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది.